ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలొస్తున్నాయి. ఒకటి 'డాకు మహారాజ్', ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం. ఆఫ్‌కోర్స్ 'గేమ్ చేంజర్' కూడా సంక్రాంతికి వచ్చిందనే ఒక సంక్రాంతికి లెక్క పండగ సినిమాలు అయి 3. సో, అంటే ఈ సంక్రాంతికి మంచి హిట్ కొట్టి తీసుకెళ్ళే సినిమా ఏంటి సార్? ఇప్పుడు సంక్రాంతి ఎప్పుడు కూడా 3 సినిమాలు పోషిస్తది. హ్మ్. అందుకనే సంక్రాంతి సీజన్‌కి ఎగబడేది అందరూ. 3 సినిమాలు 2 హిట్లు, 2 సూపర్ హిట్‌లని, ఒక హిట్‌ని పోషిస్తది సంక్రాంతి. హ్మ్. ఇందుట్లో ఫస్ట్ ఆ హిట్‌ను అందుకునేది ఇది 'డాకు మహారాజ్'. ఓహ్! బాలకృష్ణ గారిది. బాలకృష్ణ పక్కా. కొడతాడు. పక్కా. దాంట్లో మాస్ ఉంది, హ్మ్. డ్రామా ఉంది. కొత్త డాకు క్యారెక్టర్ ఒకటి ఎలివేషన్ బాగుంది. ట్రైలర్‌లోనే బాగా కనపడు. ప్లస్ కొత్తదనం కనపడతాది. హ్మ్. ఎప్పుడు బాలయ్య సినిమాలో ఫినిష్ ఓ డైలాగు, పంచ్ డైలాగు హ్మ్. అయి కనపడతా ఉంటాయి. దాన్ని ఇప్పుడు బాలయ్య పంచ్ డైలాగ్ కూడా బాలయ్య క్యారెక్టర్‌ని గురించి ఇతరులు పంచిస్తున్నారు. హుహు. ఇతరులు పనిచేస్తారు. అంటే బాలయ్య డైరెక్ట్‌గా అనకుండా ఇతరు సినిమాలో బాలయ్య అని మాట్లాడతారు. తర్వాత విషయం. ట్రైలర్‌లోనే అదొక డిఫరెంట్‌గా ఉంది. ఆ! బాలయ్యకి ఆ క్యారెక్టర్ గురించి ఇతరులు మాట్లాడటం. ఇతరులు పంచింగ్ ఇవ్వటం అని. సో, అవును. అది బాలయ్యకి బాగా పనిచేస్తాయి. ప్లస్ సెంటిమెంటల్‌గా బాలయ్య సంక్రాంతి బాయ్ కదా! కొడతాడు. రెండో సినిమా నేను 'గేమ్ చేంజర్‌కి' ఇవ్వటం కన్నా రెండో సినిమా వెంకటేష్‌కి ఇస్తాను. సంక్రాంతికొస్తున్నాం. వస్తున్నాం. హ్మ్. ఎందుకంటే 'వెంకటేష్‌కి' ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా ఫెస్టివల్‌లో అయితే హిట్టే. హ్మ్. గతంలో కూడా హిట్ అది. ఇప్పుడు ఈ సినిమా ఈ సంక్రాంతి సీజన్ అనేది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సీజన్. ఇక ఈ పండగకి అందరూ ఇళ్ళకి రావటాలు, అల్లుళ్ళు రావటాలు, ఈ హడావిడి అంతా ఉంటుంది. అందరూ కుటుంబ సమేతంగా సరదాగా చూడ కాలక్షేపం చేసుకునే రోజులు. హ్మ్. ఈ కుటుంబ సమేతమైన ఫంక్షన్ పండగ కనుక కుటుంబ సమేతమైన సినిమా 'వెంకటేష్' సినిమా. హ్మ్. కనుక ఖచ్చితంగా అది రెండో స్థానం సంపాదించేస్తది. ఆల్రెడీ పాట హిట్టు. చూడటానికి హ్మ్. ట్రైలర్ కూడా చక్కటి ఫీల్ ఫీల్ గుడ్ సినిమాలాగా ఉంది. 'రమణ గోగుల్' గారు మళ్ళీ 'రమణ గోగుల్' సాంగ్ హిట్టు. ప్లస్ ట్రైలర్ కూడా చక్కటి ఫీల్ గుడ్ సినిమా. మీరేమన్నా ఒక చిన్న లైన్ పాడతారా సార్ నార్మల్‌గా? గోదావరి గట్టు మీద ఆ పాట ఉంది కదా! యెస్ సార్. ఒక ఇల్లది చిన్న లైన్ పాడండి. పెద్ద సంగీతం కాదులే వింటమే ఓకే గానీ సార్. పాడటం మనం పాడితే పారిపోతారు జనం. అసలే బేసు ఈ బేస్‌లో ఉంటే కనుక అది ఆ పాట పెద్ద హిట్ ఇది బాగా గూగుల్‌తోటి ఆల్రెడీ. ప్లస్ ట్రైలర్ మొత్తం కూడా ఒక ఫీల్ గుడ్‌గా ఉంది. హ్మ్. చక్కగా స్మూత్‌గా ఉంది. హ్మ్. సో, కనుక అది రెండో స్థానం. ఈ మూడో స్థానం దీనికి ఎందుకంటే మూడో స్థానం ఇస్తున్నానంటే శంకర్ ఉన్నాడు గదా! శంకరు, రామ్ చరణ్ ఆయన అన్నారు గదా! ట్రైలరు దానికి ఎక్కడ ఇంపాక్ట్ కనపడలా. ఏదో పాత సినిమా కలిపి కొట్టి మళ్ళీ పాతయన్నీ ఒక రంగరించి ఒక మిక్సీలో ఏసి కలిపితే వచ్చిన ఒక ప్రొడక్ట్‌లా కనిపిస్తది. హ్మ్. ప్లస్ ఆల్రెడీ పాత చింతకాయ అనాలా? పాత ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు. ఆహా! అది ట్రైలర్ అంతా అలా కనపడింది. ప్లస్ మనకి యూఎస్‌లో ఉన్న మా ఫ్రెండ్స్ కూడా కొంచెం మెసేజ్ పెట్టారు. అంటే అక్కడ సెన్సార్ చేశారు. సెన్సార్ రిపోర్ట్ అని పెట్టారు. హ్మ్. దాని అంతంత మాత్రమే సినిమా. అందుకనే బహుశా అది అర్థం చేసుకునే 'దిల్ రాజు' గారు దానికి అంతగా బజ్ క్రియేట్ చేయకుండా అంతగా అవును. ఎక్కువ ప్రమోషన్‌గా అయినట్టు ప్రమోషన్ కూడా కూడా పెద్ద కనిపించలేదు. ఎక్కువగా ఖర్చు పెట్టిన కారణం అదే అనుకుంటా. హ్మ్. ఇది ఇంతే సంగతులని మనం జాగ్రత్త పడాలి. ఎక్కువ ఖర్చు పెట్టి ఎంత పెట్టినా వేస్టే ఇక అన్నట్టు. ఇప్పటికే ఓకే. పెట్టాను చాలు ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని. అందుకనే థియేటర్‌లు కూడా నంబర్ ఆఫ్ థియేటర్‌లు ఎయలేదు. నంబర్ ఆఫ్ థియేటర్‌లు మళ్ళీ నంబర్ ఆఫ్ థియేటర్స్ ఎయటం ఆ ఖర్చు అన్నీ తగ్గించుకున్నట్టు. హ్మ్. లేతే అసలు పోటీగా 12,500 థియేటర్‌లు 'పుష్ప' రిలీజ్ అయితే ఇది ఇంకా అంతకన్నా ఎక్కువ చేయాలని ట్రై చేసేవారు కదా! అవును. అందులో శంకరు బా బా బు 'దిల్ రాజు' రామ్ చేసేవారు. సినిమాలో ఎక్కడో దమ్ము తక్కువ ఉందని అర్థం చేసుకొని దాని అట అంత హైప్‌కెళ్ళకుండా నార్మల్‌గా రిలీజ్ చేస్తున్నారు. అండ్ అసలు 'పవన్ కళ్యాణ్' గారు కూడా గెస్ట్‌గా వచ్చారు కదా సార్! ప్రీ రిలీజ్ ఆ! ఈవెంట్‌కి. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' వస్తే ఏమన్నా పెద్ద ఇదే ఏంటి 'పవన్ కళ్యాణ్' వస్తే సినిమా హిట్ అయిపోద్దా? హ్మ్. 'పవన్ కళ్యాణ్' వచ్చాడు. ఆయన ఏం మాట్లాడాలో తెలియక ఏదో మాట్లాడేసి ఎళ్ళిపోయాడు. హ్మ్. ఒక సినిమాని గురించి మాట్లాడటం కన్నా అది 'చిరంజీవి' గారి అభినందన సభలాగా మాట్లాడాడు. సినిమాని గురించి మాట్లాడిన దానికన్నా ఆయన ఎక్కువ తనకి వాళ్ళ అన్నయ్యకి ఉన్న అనుబంధము, ఆ! హ్మ్. ఈ ప్రేమానుబంధాలు, ఈ ప్రేమానురాగాలు ఈట్లి గురించి ఎక్కువ మాట్లాడాడు. అది కాదు కదా! అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కొచ్చి
సినిమాల గురించి మాట్లాడాలి. సినిమాలో బాగున్నది, ఇది బాగుంటది, ఇక్కడ ఇది బాగుంది అందరూ అని చెప్పాలి. ఏదైనా చెప్పాలి సినిమా. సినిమాల గురించి చెప్పడం కాకపోతే ఈ జనరల్‌గా నీ బంధం గురించి ఆ వేదికేంటి? అంటే జనాలెక్కడ నీకు గతంలో లాగా లేవు. అన్నయ్యే దేవుడు అని బతుకుతున్నావని ప్రజలకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలా? హ్మ్. తెలుసు కదా! నువ్వు చిరంజీవి, ఆ తమ్ముడు నువ్వు. మీ అన్నయ్య ఆయన ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కనుసన్నలో పెరిగావు. ప్రపంచానికి అందరికి తెలుసు. మళ్ళీ, 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 మళ్ళీ ఆయన షూలు తుడిచాను, ఆయన కాళ్ళు తుడిచాను. ఏంటిది? ఎందుకు ఈ సుఖచితం? హ్మ్. దేనికోసం? అది 100 డేస్ ఫంక్షనా? లేకపోతే ఆహ్, చిరంజీవి గారిని ప పొగడ్తలు కథ స సభ ఏమో తెలియలేదు. అందుకని ఆయన మాట్లాడేదేముంది దాన్ని బట్టి సినిమాకేమీ లేదు. సో, అంటే మీరు ఫైనల్‌గా ఈ సంక్రాంతికి 'డాకు' ఫస్ట్ ప్లేస్ యెస్. పక్కా. పక్కా. కానీ రేపు సార్ బాబీ గారు ఇంతకుముందొచ్చిన 'బాబీ' ఆహ్, మొదటి సినిమా నుంచి కూడా ఇప్పటిదాకా నేను ఫాలో చేస్తున్నా. 'బాబీ' ఒక సెన్సిబుల్ డైరెక్టర్. హ్మ్. ఊరినే ఏదో 4 పాటలు, 6 పాటలు, 4 సాంగులు, 4 ఫైట్‌లు అని ఏదో ఒక హీరో ఒక రొమాంటిక్ ఇలా కాదు. ఒక కథ కమామిషు ఒక లైన్ పెట్టుకొని దాన్ని కరెక్ట్‌గా చెక్కుతూ అది సూపర్ హిట్ అవుద్దా? హిట్ అవుద్దా? తర్వాత అసలు ముందు ప్రాథమికంగా బేసికల్‌గా దాన్ని ఒక స్ట్రక్చర్ చేయటం, దాన్ని స్ట్రక్చర్‌గా ఒక పద్ధతిలో తీయటం, పద్ధతిలో చేయడం, క్యారెక్టరైజేషన్ గాని, ఇంకో సీన్‌లు మలపడం అది ఉంటది. కనుక ఖచ్చితంగా అంత ఉన్నప్పుడు ఒక బాలయ్య లాంటి హీరో దొరికినప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టడానికే ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం ఉంటది. ఇది ఇప్పుడు పక్కన వచ్చే సినిమాలన్నీ నంబర్ 2 సినిమాలే కనుక కొడతాడు జాక్‌పాట్ వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి బాబీ గారు 'వాల్తేరు వీరయ్యతో' కొట్టాడు గదా! హిట్ కొట్టారు. అందుట్లో 'వాల్తేరులో' చూస్తే మీరు హిట్ కొట్టడం మామూలు విషయం. ఇద్దరిని పెట్టుకొని, ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఎవరో 'రవితేజ'ని పెట్టుకొని ఏదో మామూలు క్యారెక్టర్ ఈక్వల్ 'రవితేజ'ది కూడా ఒక హీరో 'చిరంజీవి' గారిని పెట్టుకొని, ఇంకో హీరో లెవెల్‌లో 'రవితేజ'ని ట్రీట్ చేస్తూ, మళ్ళీ అది ఎక్కడ ఇబ్బంది పడకుండా. హ్మ్. ఎవరు హీరో ఫ్యాన్స్ కూడా 'చిరంజీవి' ఫ్యాన్స్ కూడా మా హీరో క్యారెక్టర్ తగ్గిద్దనో, ఇలాంటి ఇబ్బంది కూడా పడకుండా చాలా బ్యూటిఫుల్‌గా నరేట్ చేసి తీసుకెళ్ళాడు. హ్మ్. ఎక్కడ ఎవ్వరు ఏ ఫీలింగ్ లేకుండా. అది క్రెడిబిలిటీ గదా! అందుకనే అతను సెన్సిబుల్ చేస్తాడు. ఖచ్చితంగా ఈ సినిమా వదిలిపెట్టడు. ఇది బాలయ్య సినిమా వదిలిపెట్టినాక అలాంటి డైరెక్టర్‌కి బాలయ్య లాంటి హీరో దొరికితే బాబు ఇలాంటి లాస్ట్ డైరెక్టర్ టైమ్ 'వాల్తేరు వీరయ్యకి' కూడా పోటీకి బాలకృష్ణ గారి సినిమానే వచ్చింది. వచ్చింది. అరే ఇద్దరు 2 సక్సెస్ 'వీరసింహారెడ్డి'. అయినాయి. హ్మ్. 2 సక్సెస్ అయినాయనుకో. ఇప్పుడు ఇది కొట్టుకు తనకి సెంటిమెంటల్‌గా జాక్‌పాట్ కొట్టాడు. ఇప్పుడు కొడతాడు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.